హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. శేఖర్ భాష ఎలిమినేషన్ తర్వాత హౌస్లో ఏం జరిగాయి లైవ్లో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అయింది. ఇంకా పడుకుని పేరు. సో సోనియా ఆకుల నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, ఆమె నెక్స్ట్ వెపన్ అభయ అంటే అయ్యేటట్టు ఉంది. అండ్ వెరీ సూన్ సోనియా ఆకుల వర్సెస్ యష్మి చూడబోతున్నాం అంటే అవుననే అనిపిస్తున్నాయి వాళ్ళ డిస్కషన్లో. అండ్ మణికంఠకి యష్మికి మధ్యలో ఆ రప్చర్ ఏంటి, ఆ గొడవ ఏంటి మాట్లాడుకుందాం. అలాగే మణికంఠ ఆదిత్య ఓంకి చెప్పిన సలహాలు ఏంటి, మిస్టేక్లు ఏంటి అని క్లియర్ ముఖమే చెప్పాడు, అవి మాట్లాడుకుందాం. అండ్ నామినేషన్స్ లిస్ట్ వచ్చింది, క్రేజీగా ఉంది. ఎవరైతే ఉంటారనుకున్నామో వాళ్ళు లేరు, ఎవరైతే లేరు అనుకుంటామో వాళ్ళు ఉన్నారు, అది కూడా మాట్లాడుకుందాం. బట్ ఎక్కడ మాట్లాడుతున్నా తెలీదు, సో స్కిప్ చేయకుండా చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్, ఎవడి స్ట్రాటజీ ఏంటి అన్నీ క్లియర్గా మాట్లాడారు. నేను కూడా క్లియర్గా మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తా. చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, ఎక్కువ రికమెండేషన్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం నాకు కూడా ఏమంటారు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరి. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఈ లైవ్ ఎలిమినేషన్ తర్వాత స్టార్ట్ అయింది. దానికంటే ముందు నేను మీకు చెప్పాల్సిన అప్డేట్ ఏంటంటే, ఆర్జే శేఖర్ భాష ఆయనే చెప్పాడంట వెళ్ళిపోతానని. కెమెరాస్కి మనకు చూపించలేదంట. ఆయన అవసరం ఇప్పుడు ఉంది, నేను వెళ్ళిపోతా అంటే అప్పటికప్పుడు మార్చిన ఎలిమినేషన్ ప్రాసెస్ అంట. యాక్చువల్గా ఆయన బాటమ్ 2-3లో ఉన్నాడంట, బాటంలో లేడంట. అండ్ ఇప్పుడు TV5లో కూడా ఇంటర్వ్యూలో ఇచ్చాడంట, అందులో కూడా చెప్పాడంట. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ చెప్పాడు. అలా అయితే మనం ఇంకేం చేయలేం. నాకేమనిపించిందంటే, అలా చేసినప్పుడు ఆయనతో పాటు నిజంగా బాటంలో ఉన్న వాళ్ళు కూడా పంపించేస్తే గొడవ వదిలేద్దాను కదా అనిపించింది నాకు. సర్లే ఇంకేం చేయలేం కానీ, బట్ ఇదైతే నాకు ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిన అప్డేట్. అండ్ TV5లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడంటే, ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి దాని గురించి. అది బట్ ఆర్జే శేఖర్ భాష వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఎవరు ఆర్జే శేఖర్ భాష గురించి మాట్లాడట్లేదు. అదేందో మరి అలా ఉంటే మన వాళ్ళకి. సో ఇక్కడ ఫస్ట్ డిస్కషన్ ఏం స్టార్ట్ అయిందంటే, మనోడు ఫేక్లో మణికంఠని పెట్టాడు కదా, మణికంఠని సోనియా ఆకులని పెట్టాడు అనుకుంటా, సోనియా ఆకులని ఆదిత్య ఓంని. సో ఆదిత్య ఓం ఫీల్ అయ్యాడు, మణికంఠ ఫీల్ అయ్యాడు. మణికంఠ ఫీల్ అయ్యి నిఖిల్తో మాట్లాడతాడు. నిఖిల్ చాలా మంచి మాటలు చెప్తాడు. ఆ కాన్వర్సేషన్ ఏంటో విందాం. మణికంఠ ఏమంటాడంటే నిఖిల్తో, అరే నేను కరెక్ట్గానే ఆడుతున్నాను కదరా అంటే, నిఖిల్ నువ్వు కరెక్ట్గానే ఆడుతున్నావురా, నా దగ్గర ఓకే, నాకు నీతో ర్యాప్ పెరిగింది, నువ్వు నా క్లాన్లో ఉన్నావు, నేను చూశాను, నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు, అది ఆయన పాయింట్ కదా, అది రెస్పెక్ట్ అవ్వాలి, అదొక ప్రక్రియ కాబట్టి ఆయన అది ఇచ్చాడు అంటే, ఓకేరా అది ఓకే అంటే చెప్తాడు. నువ్వు నాతో షేర్ చేసుకున్నావు కదా నా క్లాన్లో ఉన్నప్పుడు, బట్ మిగతా వాళ్ళతో నువ్వు కలలేదు కదా, అలాగే నువ్వు మిగతా వాళ్ళతో కలిస్తే వాళ్ళకి కూడా నీ గురించి ఏంటో తెలుస్తుంది కదా. సో అప్పటికి ఆ ఒపీనియన్ ఫామ్ అవ్వదు. ఆయనతో నువ్వు లేవు కాబట్టి నీ గురించి తెలియలేదు, నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నీ గురించి నాకు తెలిసింది. సో అది ఆయన ఒపీనియన్, అది మనం రెస్పెక్ట్ ఇవ్వాలంటే, అది ఓకేరా నాకు అర్థమైంది, నేను రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడాడు. అయినా ఎంతో కొంత ఇంప్రూవ్ అయ్యాను కదరా అంటే, ఇంప్రూవ్ అయ్యావు అంటారు. సో ఇక్కడ నాకు నిఖిల్ది నచ్చిన పాయింట్ ఏంటంటే, బాగా చెప్పాడు. అదే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. నిఖిల్కి కూడా ముందు ఒక పర్స్పెక్టివ్ ఉంది మనీ మీద, మనీ వచ్చిన తర్వాత మారింది, అలాగే మారుతుంది. ఆయనకి మనీకి ర్యాప్ అవ్వలేదు, సో అలా అనిపించి చెప్పుకుంటాడు అన్న. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, నా మీద ఆర్జే శేఖర్ భాషకు కూడా ఫస్ట్ 2-3 రోజులు మంచిగా లేదు, దాని తర్వాత నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయనకి నా మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది, మంచి ఒపీనియన్. అలాగే నీ మీద ఫామ్ అవ్వలేదంటే దట్ డజంట్ మీన్ నువ్వు అలా అని కాదని బాగా చెప్పాడు. దాని తర్వాత ఫుల్ బుర్ర వేడెక్కిపోతుందిరా మసాజ్ చేయంటే, మనోడు మసాజ్ చేస్తాడు నిఖిల్ ఎవరికి, మన మణికంఠకి అని చెప్పి ఆ విగ్గు తీసి నూనె రాసుకు, కొంచెం బుర్ర హీట్ ఎక్కిపోయింది కదా చల్లగా ఉంటుందని చెప్పి చెయ్యాలంటాడు. అది మ్యాటర్. ఇదే మ్యాటర్ మళ్ళీ సేమ్ డిస్కషన్ తీసుకెళ్ళి 9Kకి చెప్తే 9K కూడా అదే చెప్తుంది మణికంఠకి. సేమ్ రికమెండేషన్స్ ఇచ్చి, నువ్వు అందరికీ నచ్చాలని లేదు కదా మనీ, అది టాస్క్ కదరా, అర్థం చేసుకో, రెస్పెక్ట్ ఇవ్వు అంటే, ఓకే నేను రెస్పెక్ట్ ఇస్తాను చెప్పి అయిపోయింది. ఇది మణికంఠ ఫీల్ అయిన విషయం పంచుకున్నాడు ఎవరితో, నిఖిల్ అండ్ 9Kకి. వాళ్ళు కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. నెక్స్ట్ సోనియా అభయ్తో మాట్లాడుతుందన్నమాట, మంచి పాయింట్లు. సోనియా ఆకుల ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ విష్ణుప్రియని తెస్తుంది. ఆమె విష్ణుప్రియని వదిలేదట్టు లేదు. ఏమని తెస్తుందంటే, ఆ బయాస్డ్ పాయింట్ తెచ్చింది కదా విష్ణుప్రియ, అది దేని గురించి, అది నా గురించేనా, నా గురించి అయితే ఎందుకు, ఎందుకంటే ఆ పాయింట్ ముందు సీత దగ్గర కూడా మాట్లాడడం నాకు వినిపించింది, బట్ సార్ నా పేరు చెప్పారు, నాకు అర్థం కాలేదంటే, అబ్బాయి వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు, కెమెరాల్లో రికార్డ్ అవుతాయి కదా, ఆయన చూసుంటాడు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఆ స్మోక్ జోన్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడతారు అన్నమాట పాయింట్ గురించి. ఏం చెప్తాడంటే, అబ్బాయి చీఫ్ సెలక్షన్ అప్పుడు ఆ వైట్ మార్కు బ్లాక్ మార్క్ అప్పుడు నిన్ను సెలెక్ట్ చేశాను కదా, ఆ పాయింట్ బేసిస్ మీద ఆమె అలా అనేసింది,
నేను బయాస్డ్గా ఉన్నాను నీ మీద అని చెప్పి. తర్వాత విష్ణు వచ్చి నాకు సారీ చెప్పింది తెలుసా. నేను ఒకటే చెప్పాను, పదార్లో దొర్లుకోకుండా చూసుకోబేట, చాలా ప్రాబ్లం అవుతుంది. నీకేం తెలుసు సోనియా గురించి? నాకు ఆమె గురించి మొత్తం తెలుసు. యాక్చువల్గా తినకి సోనియా 10 years ముందు నుంచి తెలుసు అండి ఇండస్ట్రీలో. అది తర్వాత అర్థమైంది నాకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తున్నాడు, నాకు మీకు తెలియదు, నాకు తెలుసు మొత్తం ఆమె గురించి ఇన్ అండ్ అవుట్. ఆమె మనిషిని మనిషిలా చూస్తుంది, టాస్క్లో ఆడుతుంది. నాకు తెలుసు మీకు తెలియదని, బికాస్ మీకు అంత ఆమెతో ర్యాపో లేదు, కనెక్షన్ లేదు. ఆమెకి మంచి కమాండింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బట్ నువ్వు గుర్తుపెట్టుకో, ఒక వర్డ్ వదిలేసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఒకసారి మాట్లాడింది వెనక్కి తీసుకోలేవు అంటే విష్ణు వచ్చి సారీ చెప్పిందంట. విష్ణు యాక్చువల్గా ముందు వచ్చి అబ్బాయి క్లాన్లోనే వస్తానన్నదంట. తర్వాత ఈ పాయింట్ చెప్పి నిఖిల్ క్లాన్కి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇదంతా బాగానే ఉంది, మనోడు ఏదో పాయింట్ చెప్పాడు, ఆమె గురించి నీకేం తెలుసు, ఆమె ఎమోషనల్గా వాల్యూ ఇచ్చేది, ఒక మనిషిని మనిషిలా చూస్తుంది అని చెప్తే అక్కడ నవ్వు వచ్చింది. ఒక మనిషిని నిజంగా మనిషిలా చూసే టైప్ అయితే విష్ణుప్రియ గురించి అంత వల్గర్గా మాట్లాడదు కదా, సింపుల్. అండ్ ఇప్పుడు యాజ్ ఏ రివ్యూయర్గా, యాజ్ ఏ జనరల్ ఆడియన్గా కూడా నిన్న నేను ఫీల్ అయింది కూడా, ఒక చీఫ్ని సెలెక్ట్ చేసినప్పుడు అబ్బాయి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ రైటో రాంగో పక్కన పెడితే అబ్బాయి చెప్పిన పాయింట్స్ వరస్ట్గా ఉన్నాయి. ఆమె హ్యూమన్ ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది, ఆమె జడ్జిమెంట్ స్కిల్స్ బాగుంటాయి, అవి రాంగ్ అని ప్రూవ్ అయ్యింది కదా. నాగార్జునే ప్రూవ్ చేశాడు. మళ్ళీ ఈయన అదే పాయింట్లు ఈమెకి చెప్తున్నాడు. ఓకే, విష్ణుప్రియకి సోనియాకి రాపోలేదన్నో అక్కడ వరకు ఫైన్, నాకు సోనియాకి రాపోంది అక్కడ వరకు ఫైన్. బట్ ఆమెలో ఈ స్కిల్స్ ఉన్నాయి, అవి నువ్వు తెలుసుకోవాలి అంటే అది కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రూవ్ అయింది అదే. నాకు అయితే అలా అనిపించింది, మీకేమనిపించింది చెప్పండి. ఇప్పుడు మీ ఇద్దరు ఒక టీంలో ఉన్నారు కదా, ఇప్పుడు నీకే తెలుస్తుంది ఆ పిల్ల ఏంటో, కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఆ పిల్ల ఏంటో 100% తెలుస్తుంది. ఎంత జడ్జిమెంటల్ స్కిల్స్ ఉన్నాయో, ఒక హ్యూమన్ ఎమోషన్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో అన్నీ తెలుస్తాయి. యాక్చువల్గా నైనికాని నేను తీసుకుందాం అనుకున్నా అంటున్నాడు అనమాట అబ్బాయి. యాక్చువల్గా లాస్ట్లోని యష్మికి నైనికాకి ఛాన్స్ ఇవ్వలేదు కదా, యాక్చువల్గా నైనికాని తీసుకుందాం అనుకున్నాడంట. నువ్వు వస్తే యష్మిని పంపుదాం అనుకున్నా అని చెప్తాడు. యాక్చువల్గా దీని అసలు స్ట్రాటజీ వెళ్ళి యష్మితో చెప్తాడు అనమాట. సోనియా అంటది, నాకు ఒకటే కాన్సెప్ట్, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలియదు, వాళ్ళతో తెలియాలి కాబట్టి నేను ఆ క్లాన్కి వెళ్ళా. ఇప్పుడు స్క్రీన్ ప్యాక్ ఎలా మారుస్తారంటే ప్రేరణ మణికంఠ చెప్తుందన్నమాట. యాక్చువల్గా మీ క్లాను విన్ అయ్యారు కదా, సో డిజాల్వ్ చెయ్యరు అనుకున్నా. అంటే నిఖిల్ మణికంఠ ఉన్న క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి డిజాల్వ్ చేయరు, ఇదే కంటిన్యూ అవుతుంది, మాగిపోతాయి అనుకున్నా, బట్ మొత్తం తీసేశారు అంటే మణికంఠ అంటాడు, ఏదైనా మంచిది, ఎంత సఫల్ అయితే అంత మంచిది, అప్పుడే బాగుంటుంది గేమ్ అని. మణికంఠకి మాత్రం గేమ్ మీద మంచి పట్టు ఉంది, అదైతే బాధమైంది. తర్వాత యష్మి సోనియాతో మాట్లాడుతుందన్నమాట. ఏమని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఇదే ఏదో చిచ్చయ్యేలా ఉంది నామినేషన్స్లో, బట్ ఇప్పుడు వచ్చిన లీక్ ఇస్తున్నా, సోనియా అఖిల గారు నామినేషన్స్లో లేరు, బట్ యష్మి ఉన్నది అంట. సో యష్మి సోనియా డిస్కషన్ ఏంటో తెలుసా, సోనియా తెగ ఫీల్ అయిపోతుంది, నువ్వు నన్ను రెడ్డలు ఎందుకు పెట్టావు అని చెప్పి. ఆమె ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తుందో, గ్రీన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సోనియా అఖిల పర్ఫార్మెన్స్కి. ఈమెమో ఇక్కడ సరిగ్గా చెప్పలేదు కానీ ప్రేరణతో చాలాసేపు సొల్లేస్తుంది, అక్కడ గట్టిగా చెప్తుంది. ఆ చెప్పే పాయింట్ అయితే ఎక్కడ చెప్పొచ్చు కదా, ఎందుకంత భయం. మిగిలిన వాళ్ళ మీద అరిచేస్తారు కానీ అరవాల్సిన వాళ్ళ దగ్గర అరవరు. ఏం చెప్తుంది సోనియా, నువ్వు నాకు రెడ్ ఇచ్చావు కదా, అంటే మీకు ఆపర్చునిటీస్ రాలేదంటే లేదు మీరే తీసుకోలేదు అంటే యష్మి అంటది, నాకు నా క్లాన్ విన్ అవ్వడం ఇంపార్టెంట్ రా, మీరు ఆడతా అని ఎందుకు చెప్పలేదు, మీరు ఆడతా అని చెప్పలేదు, నా దగ్గర రాలేదు కాబట్టి నేను పంపలేదంటే సోనియా ఒక అద్భుతమైన చేసి చెప్తుంది అన్నమాట. నేను చీఫ్ ఏం చెప్తే అదే విందామని ఫిక్స్ అయ్యాను. చీఫ్ ఏది చెప్తే వినాలి, బట్ మనం కూడా ఆసక్తి చూపించాలి కదా. ఈమె ఒక పాయింట్ చెప్తుంది క్లాన్స్ ఫామ్ అవ్వకముందు, నన్ను ఫిజికల్ గేమ్లో పెట్టొద్దు, నేను చాలా వీక్ అని చెప్పి. అండ్ ఈమె సంచాలకుగా వెళ్తానని చాలాసార్లు వచ్చిందంట, ఆ ఉత్సాహం గేమ్ ఆడతానని చెప్పి ఒక్కసారి కూడా రాలేదంట. తర్వాత చెప్తుంది ప్రేరణకి. బట్ ఇక్కడ ఏం చెప్తుంది, నేను చీఫ్ డెసిషన్ స్టిక్ అయ్యాను కాబట్టి నేను రాలేదు, దట్ డజంట్ మీన్ నేను ఫిజికల్లీ వీక్ అని. యష్మి అంటది, నేను వీక్ అనలేదురా, నాకు క్లారిటీ లేదన్నాను. కరెక్టే కదా, వీక్ అని ఎక్కడ అనలేదు, నాకు క్లారిటీ లేదు సార్, ఆమె ఎలా ఆడుతుందో నాకు ఆ స్కోప్ దొరకలేదు, అప్పటి వరకు అయిన దాంట్లో అని చెప్పింది. కానీ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదేమో అనిపించింది యష్మి. అందుకే మధ్యలో పెడతా అని కూడా అన్నాను కదరా అని చెప్పి. నిజంగానే అన్నది కదా పాపం. సోనియా అంటది, సార్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు కదా, అందుకే నేను క్లియర్ చేసుకుందాం అనుకున్నా, అందుకే నేను అడుగుతున్నా. అంటే నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, నువ్వు ప్రేరణ అండ్ ఆర్జే శేఖర్ మీరు అంతా కలిపి ఒక డెసిషన్లో తీసుకుంటున్నారు ఆల్ ద టైం అనిపించింది. నేను చెప్పినవి కూడా వినలేదు, సో నేను ఇంకా టైం తీసుకున్నా మీ క్లాన్లో అడ్జస్ట్ అవ్వడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే చీఫ్ చెప్పింది వినాలి కాబట్టి నేను విన్నాను.
అంతేగాని నేను గట్టిగా అడగలేదని, నేను వాయిస్ అవుట్ చేయలేదని కాదు దాని మీనింగ్, అది నువ్వు తెలుసుకొని చెప్తుంది. అప్పుడు యష్మి ఏమంటుంది, నేను అలా అనలేదు కదరా అంటే సోనియా ఏమంటుంది, నేను అలా అనలేదు కదరా, నువ్వు నీ ఒపీనియన్ చెప్పు అంటే నాకు తెలిసేది, చీఫ్గా ఒక డెసిషన్ తీసుకునేదాన్ని అందరూ కలిసి కూర్చొని, బట్ నువ్వు ఎప్పుడు వచ్చి అడగలేదు కదా గేమ్ ఆడుతా అని చెప్పి. నిజంగానే లైవ్ నేను చూసి ఎక్కడ వచ్చి గేమ్ ఆడతాను ఎక్కడ అనలేదు, సంచాలక దగ్గర మాత్రం వెళ్ళిపోతాను అన్నది. అండ్ క్లాన్స్ ఫామ్ అవ్వకముందు మాత్రం క్లియర్గా వచ్చి చెప్పింది, ఎవరికి యష్మికి వచ్చి చెప్పింది, నేను ఫిజికల్ టాస్క్లో వీక్, అందులో నేను కన్సిడర్ చేయకని. ఇప్పుడు మాత్రం ఇలా ఫ్లిప్ చేస్తుంది. సోనియా ఏం చెప్తుందని ప్లేట్స్ గురించి కూడా నేను చెప్పా, బట్ నువ్వు అది కన్సిడర్ చేయలేదు, అంటే ఎవరు ప్లేట్లలో కడుగుదు అనేది. యష్మి అంటది ఓకే, బట్ నేనేం హార్ష్గా చెయ్యొద్దని చెప్పలేదు కదా, దాని మీనింగ్ అసలు నీ పాయింట్ కన్సిడర్ చేయలేదనే కాదు కదా అంటే, ఇక్కడ సోనియా ఎంత తెలివైందంటే తను చేసింది రాంగ్ కూడా రైట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం కుక్కర్ పాయింట్ తెస్తుంది బేబక్ది. కుక్కర్ విషయంలో కూడా నేను ఫస్ట్ టైం ఏం అనలేదు, సెకండ్ టైం ఆమె అలా రియాక్ట్ అవ్వడం వల్ల నేను అయ్యాను అంతే. అంటే అప్పుడు యష్మి పృథ్వీతో అయిపోయింది, అంతే అక్కడితో అయిపోయింది. యష్మి అప్పుడు వెళ్ళిపోతుంది, ఎవరో సోనియా వెళ్ళిపోతే యష్మి పృథ్వీతో అంటుంది అనమాట, నేను సోనియాకి చెప్పలేదురా చికెన్ దొంగతనం చేయమని అంటే. మరి పృథ్వీ అంటాడు ఓకే, బట్ ఎవరో చెప్పు ఉండొచ్చు, నాకు తెలిసి ప్రేరణ అయ్యి ఉంటుంది అంటే. యష్మి అంటది తీయాలంటే నేనే తీస్తాను కదరా, నేను ఎందుకు సోనియా మీద డిపెండ్ అవుతాను, ఆమె ఎందుకు మాట్లాడితే చికెన్ దొంగతనంకి వెళ్ళాను అంటది. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట, ఏమంటే బిగ్ బాస్ 2 క్లాన్లు ఉన్నాయి కదా, లాస్ట్ టైం లగ్జరియస్ క్లాన్ ఎవరిది, యష్మిది. ఈసారి ఆ లగ్జరియస్ క్లాన్ నిఖిల్కి ఇస్తారు, ఎందుకంటే కన్సిక్యూటివ్గా అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, 3వ వీక్ కూడా నిఖిల్ ఉన్నారు కాబట్టి ఆ ప్రివిలేజెస్ ఇచ్చారు. సో నిఖిల్కి ఆ లగ్జరీ రూము అంటే డ్రాగన్ది, వీళ్ళకేమో ఆ పికాక్ది. జీబ్రా రూము ఎవరు వాడకూడదని స్ట్రిక్ట్గా చెప్పేశారు, లగ్జరీస్ అన్నీ ఇలా అనుభవించుకోవాలి, అంటే పనులు చేయవసరం లేదు, ఆప్షనల్ ఎవరు నిఖిల్ క్లాన్కి, వీళ్ళు అన్ని పనులు చేసి దొబ్బించుకోవాలి అది. అండ్ ఇంకో అనౌన్స్మెంట్ ఏం చెప్తారంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ రేపు ఒకసారి చేసుకోండి, ఎందుకంటే దాని మీనింగ్ రేపు నామినేషన్ త్వరగా స్టార్ట్ అయ్యి త్వరగా అయిపోద్ది ఒక రోజులోనే, అందుకే లంచ్ చేయడానికి టైం ఉండదని చెప్పి అనౌన్స్మెంట్. బట్ అలా నామినేషన్ అని చెప్పరు కానీ నేను చెప్తాను, ఎందుకంటే నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఇది అవుతుంది. అప్పుడు మణికంఠ ఏమో సోనియాకి అబ్బాయికి చెప్తారన్నమాట, అంత కష్టపడి ఆ టీం వదిలేసి ఇక్కడికి వస్తే డ్రాగన్ రూమ్ పోయింది, బట్ ఓకేలే వేరే వాళ్ళ గురించి అయినా అట్లీస్ట్ తెలుస్తుంది, నిఖిల్తో ఆల్రెడీ నాకు ఈక్వేషన్ ఉంది కదా. మణికంఠకి ఇప్పుడు ఒప్పుకుంటా, మణికంఠకి క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంది అని చెప్పి, ఎందుకంటే చాలా ఫోకస్డ్గా ఉంటున్నాడు, అందరితో మింగిల్ అవ్వడా ట్రై చేస్తున్నాడు, ఫన్ జనరేట్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడని నాకు అనిపించింది ఆల్ ద టైం. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, మణికంఠ వెళ్ళే చెప్తాడు ముఖం మీద, అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఓము కూడా ఎక్స్పెక్ట్ చేయలే, మనసులో పెట్టుకుంటాడు. ఏం చెప్తాడంటే మణికంఠ ఓము వాకింగ్ చేసుకుంటారు, ఆర్జే శేఖర్ భాష గురించి మాట్లాడతారన్నమాట. మణికంఠ ఏమంటాడంటే ఆయుధ్యంతో క్లారిటీ ఆఫ్ థాట్ మీకు ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు 1-on-1 మాట్లాడరు, ఏ హౌస్మేట్తో అయినా వెళ్ళి ఇండివిజువల్గా మాట్లాడితేనే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటో అర్థమవుతుంది, మీ ఒపీనియన్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అక్కడ వీక్గా ఉన్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకేమనిపించిందంటే విష్ణు మీ కింద బెటర్ అనిపించింది, విష్ణు అందరితో కలుస్తుంది, మాట్లాడుతుంది, సో ఆమె లీడర్ అయితే కరెక్ట్గా అనిపిస్తుంది అని చెప్పి ఆమెకు వైట్ వేసాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి మేబీ దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అనుకుంటా, లైవ్లో అంత క్లియర్గా చూపించలేదు. ఇప్పుడు ఆయిత్యం ఏమంటాడంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఏజ్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్తే వినరా చెప్పు అంటే. ఈ లాజిక్ ఏంటంటే ఆ 1-on-1 ఈ సొల్లంతా వద్దు, నేను వయసులో పెద్దోడిని, నేను చెప్తే వింటారా యాజ్ ఎ లీడర్గా అని చెప్పి ఆయన పాయింట్ ట్రాక్ తప్పేశాడు మన్నాడు. ఎప్పుడు మణికంఠ గట్టిగా ఇస్తాడు, ఏజ్, ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ఇంపార్టెంట్ కాదన్న, టీంతో ఇండివిజువల్గా ఎలా కలుస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అని చెప్తాడు. సో ఆయుధ్యం అంటాడు, సో నాకు విష్ణు కంట తక్కువ మెచ్యూరిటీ ఉంటుంది అంటారు మీరైతే. అసలు ఇక్కడ పాయింట్ మెచ్యూరిటీ కాదు, మీకు అర్థం కావట్లేదు, 1-on-1 మాట్లాడాలంటే మీరు మెచ్యూరిటీ తెస్తారేంటి, అది కాదు, మీరు అందరితో వెళ్ళి మాట్లాడి మింగిల్ అయితేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది, మీరేంటో వాళ్ళేంటో మీకే అర్థమవుతుంది, అందులో విష్ణుప్రియ స్ట్రాంగ్ అనిపించింది మీకంటే, అది నేను చెప్తున్నా అని చెప్పి. ఏంటని ఇంకేంటి సంగతులు లోగా ఉన్నారు ఏంటంటే ఆయిత్యము ఆర్జే శేఖర్ భాష పాయింట్ చెప్తాడు, ఆయనే పొడిచేసి ఆయనే పంపించేసి ఏమని చెప్తాడు, నాకు ఆర్జేకి చిన్న డిఫరెన్స్ వచ్చింది నామినేషన్స్ ముందు. ఏంటి ఆర్జే అంటే ఆర్జే శేఖర్ భాష ఈ హౌస్లో ఉండాలని ఉందా లేదా అంటే ఆయన లేదు అన్నట్టు లైట్ తీసుకున్నాడు, సో అందుకే నామినేషన్ చేశా. తర్వాత నా బిహేవియర్ నార్మల్గానే ఉంది ఆర్జే శేఖర్ భాషతో, బట్ ఆయన మనసులో నా మీద కొంచెం తగ్గింది, దాని తర్వాత లోపల ఏదో పెట్టుకున్నాడు ఆయన.
మణికంఠ ఫస్ట్ నానేం చెప్పినప్పుడు కూడా నేను చాలా హర్ట్ అయ్యానన్నా, బట్ అది ఆయన పర్స్పెక్టివ్, ఇంకా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాలి, ఇంక తప్పదని చెప్పి. అండ్ అన్న మీలో ఒక బ్యాడ్ క్వాలిటీ నేను ఒకటి గమనించాను, మీరు పక్క వాళ్ళ పాయింట్ వినట్లే, ముఖం మీద చెప్పాడు హైలైట్. నిజంగా వినడు, పక్క వాళ్ళు చెప్పింది ఎంతసేపు నేను చెప్పిందే కరెక్ట్, నేను పట్టుకునే కుందోలికి 3 కాళ్ళు 2 కాళ్ళు 2 జల్లు అంటాడు తప్ప ఫ్యాక్ట్ మాట్లాడు. అది హౌస్మేట్లో కూడా ఉంది. మీరు కొంచెం ఎమోషనల్గా తీసుకున్నారు, అది కొంచెం తగ్గించి మీరు ఎలాగే చెప్పినప్పుడు పక్క వాళ్ళు ఎలాగ వినాలనుకుంటున్నారో పక్క వాళ్ళు చెప్పినప్పుడు కూడా పూర్తిగా వినండి అని చెప్పి క్లియర్గా చెప్తాడు. మామూలు చెప్పడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకంటే చెప్పిన పాయింట్లు అన్నీ చాలా మంచివి, బట్ మనోడు తీసుకోడు. అది వేరే విధంగా ఈగోకి తీసుకొని మనోడిని నామినేషన్ చేసినా చేస్తారు. ఆర్జశేఖర్ భాషకి సేమ్ వాకింగ్ గట్టిగా పొడిచేసాడు, ఇప్పుడు కూడా సేమ్ వాకింగ్ అవుతుంది. మనకంటే పొడుస్తాడో లేదో చూడాలి మరి. బట్ మనకంటే అయితే ఉన్నాడు నామినేషన్స్లో. తర్వాత అబ్బాయి ప్రేరణ, అబ్బాయి చెప్తాడు మరి ప్రేరణకి, నేను యష్మిని ఎందుకు ఇక్కడ చెప్తాడు చూడండి, నేను యష్మిని ఎందుకు తీసుకున్నానో తెలుసా, యాక్చువల్గా నాకు 9 వస్తే 9 తీసుకుందాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ అక్కడ మా టీంలో 4 అబ్బాయిలు అయిపోయాం, నువ్వు వచ్చావు, నువ్వు వెరీ స్ట్రాంగ్, ఇప్పుడు నేను మళ్ళీ 9 కానీ తీసుకుంటే ఆమె కూడా స్ట్రాంగ్, అదొకటి నాకు అలా వద్దనిపించింది. అండ్ వార్ ఆఫ్ వర్డ్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్తోని యష్మి అయితే కరెక్ట్, ఎందుకంటే అక్కడ సోనియా ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడుతుంది, ఈ ఆడవాళ్ళ ముచ్చట్లో మనం దూరితే చిరాకుగా ఉంటుంది. యష్మి ఇక్కడ ఉంటే కరెక్ట్గా, అంటే ఈ చేపల గొడవల్లో వీళ్ళు స్పెషలిస్టులు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక చేపల స్పెషలిస్ట్ సోనియా ఉంది కాబట్టి ఇక్కడ ఈమెను తీసుకున్నానని చెప్తాడు. అది ఇంకోటి ప్యారలల్ డిస్కషన్ ఏమవుతుందంటే నబీల్ మణికంఠ చెప్తాడు, రేపు నామినేషన్స్ ఉంది కదా, రేపు ఆపోజిట్ క్లాన్లో ఎవరిని నామినేట్ చేయమంటే నాకు అసలు పాయింటే లేదురా, ఎవరిని చేయలేదు అర్థం కావట్లేదు అంటాడు. కానీ అలా ఏం లేదు నాకు తెలిసి. నెక్స్ట్ ఆర్జశేఖర్ భాష అన్న లేడు, ఒకవేళ ఉంటే రోజు ఇక్కడే నడిచేవాడు అని చెప్పి దాని గార్డెన్ ఏరియా గురించి మాట్లాడుకున్నారు. తర్వాత యష్మి ఇది అబ్బాయికి చెప్తాడు చెప్తుంది ఏమని, యాక్చువల్గా నాకు నిఖిల్ టీంకి వెళ్దాం అనుకున్నాను రా, బికాస్ నాకు నువ్వేంటో తెలుసు, నీ స్ట్రాటజీ ఏంటో తెలుసు, నువ్వు గేమ్ ఎలా ఆడుతావో తెలుసు, అందుకే ఆడి దగ్గరికి వెళ్ళాలనిపించింది. బట్ నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత ఆడి పాయింటే రేస్ చేయలేదు, నేను తీసుకుంటానని చెప్పి ఆడికే లేనప్పుడు నేను ఎందుకు వెళ్తాను, అందుకే నాకు వెళ్ళాలనిపించలేదంట. అక్కడ క్లియర్గా ఆయన తీసుకుంటానని తర్వాత ఇంకేంది, ఇంక మళ్ళీ దాని గురించి డిస్కషన్. ఈమెకి వెళ్ళాలని లేదని చెప్పచ్చు కదా, ఈమె మామూలు ఫ్లిప్ చేయదు మాటలు. తర్వాత యష్మి టు ప్రేరణ, వీళ్ళిద్దరూ చాలాసేపు సొల్లేసుకున్నారు ఒకటే పాయింట్ మీద, లూప్ ఏంటని సోనియా గురించి. యష్మి వెళ్ళి ప్రేరణకు చెప్తుంది అన్నమాట సోనియా లాజిక్ గురించి. ఆమె ఏంది రెడ్ ఎందుకు పెట్టావు, నేను ఎందుకు ఆడలేదు, ఏం ఆడలేదు, నీ వల్లే నేను సరిగ్గా ఆడలేదు, నువ్వు నన్ను సరిగ్గా వాడుకోలేదు అంటదేంటి, నువ్వంటే ఎక్కడ ఆడదామో ఇప్పుడు ఆడదాం అన్నప్పుడు నువ్వు వచ్చావు, అలా ఎప్పుడు అది అనలేదు, కానీ సోనీ ఎప్పుడు రాలేదు కదా, మళ్ళీ నా మీద బ్లేమ్ చేస్తుంది ఏంటి. ఇదే పాయింట్ నేను చెప్తా, కానీ ఈ హోల్ కోర్ పాయింట్ అయితే ఇదే. ఏం చెప్తుందంటే యష్మి ప్రేరణకి, నేను అసలు చికెన్ తీయమన్నానా, ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాయిస్ అవుట్ చేయాలి కదా, అండ్ నువ్వు ఒక గేమ్లో అయినా వచ్చి నన్ను అడిగావు, ఆమె నా దగ్గరకు ఒక్కసారి కూడా వచ్చి అడగలేదు, నాకు క్లాన్ విన్ అవ్వడం ఇంపార్టెంట్ కదా, ఆమె ఏంది అవన్నీ మాట్లాడుతుంది. సో అందుకే నేను అన్నా నీ పైన క్లారిటీ లేదని ఆమెతోనంట. ప్రేరణ ఒక మంచి లాజిక్ చెప్తుంది, అలా అయితే ఫస్ట్ వీక్లో నబీల్ కూడా ఆమె క్లాన్ కాదు, మరి నబీల్ పాయింట్లు ఎందుకు ఏమి తీసుకొచ్చింది, పర్ఫెక్ట్ పాయింట్, భలే మాట్లాడుతుంది, కరెక్టే కదా. యష్మి చాలాసార్లు ఆమె సంచాలకుగా ఆడతాను వచ్చింది, కానీ గేమ్ ఆడతా అని చెప్పి ఒక్కసారి కూడా రాలే. ప్రేరణ అంటది ఆమెకి టాస్క్లో కాన్ఫిడెన్స్ లేదని ఆమెకు తెలిసేమో, అందుకే రాలేదేమో. యష్మి అంటది కరెక్టే, నిజంగానే ఆమెకి ఫిజికల్ టాస్క్లో కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే క్లాన్స్ ఫామ్ అవ్వకముందు చెప్పేస్తుంది నేను ఫిజికల్ టాస్క్లో వీక్, అందులో నన్ను కన్సిడర్ చేయొద్దని. ప్రేరణ ఈ ఇవాల్యుయేషన్ బాగుంటుంది. యష్మి ఆమె బాగా మాట్లాడుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను, దట్ డజంట్ మీన్ ఆమె చెప్పిందే రైట్ కాదు కదా అని. కరెక్టే, కానీ బాగా దోలు తీరింది కదా. ఎందుకు తీసుకుందంటే ఏమైనా చేపల గొడవలు అయితే గట్టిగా నేను ఎగిరియొచ్చు, ఆ పాప ఎగిరియొచ్చు అని చెప్పి తీసుకుంటే ఇప్పుడు ఆ పాపకి ఈ పాపకే చేపల గొడవ అయింది. నెక్స్ట్ యష్మి ముందే నా దగ్గరకు వచ్చి క్లాన్స్ ఫామ్ అవ్వకముందే చెప్పిందిరా ఫిజికల్ టాక్స్ నేను ఆడలేనని చెప్పి, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. చూస్తారు రేపు నామినేషన్లో వేస్తుందేమో, వేస్తే వేయని, నేనైతే వేయను. మళ్ళీ నోట్లో నోరాలంటే భయం. చెప్పాలంటే నాకు తనతో ఫస్ట్ వీక్ నుంచి ప్రాబ్లం ఉంది, అదే చూస్తున్నా.
ఆమె నాకంటే బెటర్ ఏంటి అనేది చూస్తున్నా అంటే ప్రేరణ ఇక్కడ మంచి లాజిక్ చెప్తుంది, బాగా అనిపించింది. 2 వారాలు అయ్యాయి, ఓకే, ఈ 3వ వారం అయ్యాం కదా, అర్థమైపోద్ది కదా. ఈ 3వ వారం కూడా ఆమె అలాగే ఉందనుకో, ఇప్పుడు ఫస్ట్ వీక్ ఫ్లూక్ అని, అంటే ఫస్ట్ వీక్ హడావిడి చేసింది కదా, అది ఫ్లూక్ అని అర్థమైపోద్ది. జస్ట్ వెయిట్ ఫర్ 1 వీక్. యాక్చువల్ నేను కూడా ఈ వీక్ గురించి వెయిట్ చేస్తున్నాను, పర్ఫార్మెన్స్ ఏందో. నేను అదే అనాలిసిస్లో వెళ్తున్నా. ఈ వీక్ కూడా ఆమెది ఇలాగే ఉందనుకో సెకండ్ వీక్లో, అప్పుడు కన్ఫర్మ్ ఫస్ట్ వీక్ ఫ్లూకే. అప్పుడు యష్మి అంటది, ఇంకోటి ఏదో అన్నదే గుర్తు రావట్లేదు, నేను నీవు చెప్పిన పాయింట్కి ఇంపార్టెన్స్ ఇస్తానంట, ఆమె చెప్పిన పాయింట్ అసలు నేను తీసుకోలేదంట. మళ్ళీ అంటుంది పృథ్వీని ఎందుకు గ్రీన్లో పెట్టావు, ఎందుకు ఆడిని రెడ్లో పెట్టలేదంటే, పృథ్వీ గేమ్ ఆడాడు కదా అంటే, ఏం ఆడాడు, ఏం విన్ అయ్యాడంటే, అదే లెమన్ స్టార్స్ విన్ అయ్యాడు కదా, దానివల్లే కదా రేషన్ వచ్చింది కదంటే, అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడలేదు, చూద్దాం ఏం చేస్తుందో. అండ్ నాకు ఆ మణికంఠ గురించి నాకు అర్థం కావట్లేదే, ఆడిన నామినేషన్లో వేస్తాడేమో. ఇది సీతది మణికంఠ విషయంలో రాంగ్ చేసింది కదా, 250 grams దా పాయింట్. ఇవి తెలిసి ఎవరెవరు ఈ మీద నామినేషన్లు వేస్తారు, ఎందుకంటే నువ్వు తప్పు చేసింది కాబట్టి తెలుసు. యష్మి అంటే నాకు మణికంఠ అసలు అర్థం కాడే, వస్తాడు ఏమైనా ప్రాబ్లం గొడవ అయిన తర్వాత సార్ట్అవుట్ చేసుకుంటాడు, నేను మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతాను, అన్నీ అయిపోతాయి, అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ పాయింట్ వేస్తాడు బయట నాగార్జున దగ్గర. నాకు అర్థం కాదంటే మేబీ నేను నెక్స్ట్ మినిట్ గొడవ అయిపోయినా మామూలుగా ఉంటాను కదా, నన్ను అలా ట్రీట్ చేస్తున్నానేమో గ్రాంటెడ్గా. ప్రేరణ అంటది ఇక్కడ నీట్గా, నాకైతే మణికంఠతో ప్రాబ్లం ఏం లేదు, నాకు మణికంఠ గ్రోత్ అయితే క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ వీక్ తర్వాత, అదైతే బాగా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పి మాట్లాడుకుంటారు అంతే, ఇంతకు మించి చేయలేదు. తర్వాత దుప్పటి కప్పుకొని పడుకున్నారు. సో యాక్చువల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే సోనియాకి యష్మికి పడట్లే, సోనియాకి విష్ణుప్రియకి పడట్లే, అండ్ మణికంఠకి ఇంకెవరికి అయింది, మణికంఠకి యష్మికి పడట్లే. నెక్స్ట్ ఇంకెవరికి ఉన్నారు, నిఖిల్ చీఫ్ హెడ్ కాబట్టి నామినేట్ చేయకూడదు, అండ్ అభయ్ మీద చాలామందికి ఉంది కోపం, అండ్ నామినేషన్లో కూడా లేరు. సో ఇవన్నీ కలెక్టివ్గా కలిసి రేపు నామినేషన్లో ఆస్కారం ఉంది. నామినేషన్స్లో 8 మంది ఉన్నారంట, 4 సేఫ్. ఆ 8 మంది లిస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు మొత్తం లిస్ట్ ఉంటుంది. అలాగే రేపు మార్నింగ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్పుడు కలుద్దాం. నామినేషన్ రేపు త్వరగా స్టార్ట్ అయిపోయి త్వరగా ఎండ్ అయిపోద్ది, అంటే ఒక ఎపిసోడ్లోనే కవర్ అయిపోద్ది. ఓటింగ్ లైన్స్ రేపు నైట్ ఓపెన్ అయిపోతాయి. చెప్పాను కదా, 8 మెంబర్సే ఉంటారు, వెళ్ళి చెక్అవుట్ చేయండి, అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ ఏంటంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అంత చేస్తే అంత రికమెండేషన్ వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.